హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి బొటిక్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అయితే ఇదిగో చూడండి, లాంగ్ ఫ్రాక్ అండి. ఎంత బాగుందో కదా. ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ మీరు కూడా స్టిచ్ చేయాలంటే ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదిగో చూడండి, శారీ అండి ఇది. ఈ శారీకి లేస్ ఉంది. ఆ లేస్ అంతా కూడా పీకేసాను అనమాట. ఇదిగో చూడండి లేసు. ఈ లేస్ వచ్చింది ఈ శారీ మొత్తం కూడా, అందుకని చెప్పి పీకేసేసాను. నార్మల్గా ఇదైతే 15-16 ఇయర్స్ అమ్మాయికి అనమాట. ఇది పవిట్ చెంగు వచ్చింది, డిజైన్ వచ్చింది కదా వర్క్. అది వచ్చేసి పవిట్ చెంగు. దాని వరకు అది ఏం చేస్తానంటే నేను ఫ్రంట్ పార్ట్లో వేస్తానమాట. లాంగ్ ఫ్రాక్ పైన బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో. ఈ మిగిలిందంతా కూడా బ్యాక్ పార్ట్ కాను అంబ్రెల్లా కటింగ్కి మనకు కావాలి కదా. 4 మీటర్స్ అయితే అంబ్రెల్లా కటింగ్కి చాలా ఫ్లోర్ లెంత్ వస్తుంది, చాలా రౌండ్ షేప్ వస్తుందండి. అదిగోండి చాలా బాగుంది కదా. అంబ్రెల్లా కటింగ్కి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే తన నడుము వచ్చేసి ఆది డ్రెస్ది 16 ఇంచులు వచ్చిందండి. అంటే ఒక్క సైడు అంటే 32. 16 ఇంచులు అంటే ఇది 4 ఫోల్డింగ్స్ మీద వేస్తున్నాం కాబట్టి 16లో 3 అదే 16/4 అనమాట. ఎంత వస్తుంది? 8 వస్తుంది. 8కి మెజర్మెంట్ తీసుకొని, అలాగే హైట్ కావాలి కదా మనకి. ఆ హైట్ కూడా ఎంత ఉందో కొలుచుకొని 8కి అయితే 4 ఫోల్డింగ్స్ వస్తాయండి. దీనికి 4 ఫోల్డింగ్స్ కాబట్టి 8 ఇంచులు తీసుకుంటాను. 8 ఇంచులకి మార్కింగ్ చేసేసి కటింగ్ చేసేసేయాలన్నమాట. అంటే నడుము మ్యాక్సిమం ఎన్ని ఇంచులు వస్తుందో ఒకసారి చూసుకోవాలి. అదిగోండి ఇదైతే 8 ఇంచెస్ ఉంది. చెక్ చేస్తున్నా, 8 ఇంచులు కరెక్ట్గా ఉందండి. 8 ఇంచులు కరెక్ట్గా ఉంది కాబట్టి ఇప్పుడైతే హైట్ పెట్టుకోవాలన్నమాట. హైట్ అయితే నేను ఎంత 40 పెడుతున్నానండి. ఈ 40కి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంత ఉందో తగ్గినా పర్వాలేదు. 40కి మ్యాక్సిమం అయితే 35కి ఎబోవ్ ఉండాలి. అలాగే 40 ఉండాలి. అంటే క్లాత్ జాయింట్స్ పడకుండా స్టిచ్ చేయాలనుకుంటున్నాను. అందుకని చెప్పి ఈ అంబ్రెల్లా కటింగ్కి ఏంటంటే ట్రయాంగిల్ షేప్లో వేయాలి కదా. కొంచెం ఒక సైడ్ అయితే జాయింట్ పడుతుంది, అంటే 2 సైడ్స్ వస్తుంది కదా. ఆ 2 సైడ్స్ జాయింట్స్ పడుతుంది. అది చూడండి, ఆ జాయింట్లు ఏమీ లేకుండా అక్కడ వరకే నేను తీస్తున్నాను. 35 ఎబోవ్ కాబట్టి 40 బిలో 35 ఎబోవ్, అందుకని చెప్పి ఆ జాయింట్స్ వరకే నేను తీసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి లాంగ్ ఫ్రాకే కాకపోతే 35 ఎబోవ్. అదిగో చూడండి ఎంత బాగా వచ్చేసింది అంబ్రెల్లా కటింగ్ అయితే. హైట్ కూడా సరిపోతుంది. అలాగే కింద కూడా చూడండి అస్సలు హెచ్చు తగ్గులు ఏమీ లేవు అనమాట. ఇప్పుడు దీని లైనింగ్ కూడా ఇది కాటన్ వేస్తున్నాను అనమాట. లైనింగ్ అయితే కాటన్ లైనింగే తెచ్చారు వాళ్ళు అయితే కస్టమర్లు. దాన్ని నేను మనకి శారీ పెట్టుకోట్ ఉంటుంది కదా, ఆ టైప్లో అయితే స్టిచ్ చేశాను చూడండి. నార్మల్గా దీనికి కుచ్చిళ్ళు అయితే బాగోదండి, ఎందుకంటే అంబ్రెల్లా కటింగ్ కదా. కుచ్చిళ్ళు వస్తే నడుం కాడ ఎత్తుగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి అంబ్రెల్లా కటింగ్లకి నేనైతే ఈ మెథడే యూస్ చేస్తానండి. శారీ పెట్టికోట్ ఏ విధంగా క్రాస్ లంగా టైప్లో ఉంటుందో సేమ్ అలాగే వేసేస్తానమాట. ఇప్పుడైతే బ్లౌజ్కి పైన బ్లౌజ్ ఉంటుంది కదా, దానికోసం అని చెప్పి రెడీ చేసుకుంటున్నా. ఐరన్ చేస్తాను. క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేటట్టు మడత పెట్టుకోవాలి. ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్గా ఉండాలండి. ఓపెన్ చేయలేదు అదే క్లోజ్గా ఉన్న వైపు ఏమో మన వైపు ఉంచుకోవాలి. ఇప్పుడైతే ఆది డ్రెస్ తీసుకొని ఆది డ్రెస్కి ఇలా నీట్గా అంతా కూడా ఎక్కడ ముడతలు లేకుండా పెట్టుకొని నడుము ఎంత ఉంది, చెస్ట్ లూజ్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది, అలాగే ఆమ్ రౌండ్ అవన్నీ కూడా తీసుకుందాం. నడుము వచ్చేసరికి 16 ఇంచులు వచ్చిందండి. చెస్ట్ లూజ్ వచ్చేసరికి 19 ఇంచులు వచ్చింది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇయే మెజర్మెంట్స్ మనం దాని మీద మార్కింగ్ పెట్టాలి. ఇప్పుడైతే ఆమ్ రౌండ్ అయితే 8.5 ఇంచులు వచ్చింది. అలాగే నెక్ డౌన్ కూడా 5 ఇంచులు. ఇంతేనండి. ఒకసారి ఇవి పెట్టుకున్నాక మళ్ళీ తీసుకుందాం. నడుము వచ్చేసి 16 ఇంచులు, అంటే 16 ఇంచుల్లో ఇది 4 ఫోల్డింగ్స్ కదా, 8 ఇంచులు. అలాగే మధ్యలో కట్స్ వస్తాయి కదా, వాటి కోసం అని చెప్పి 1 ఇంచు, 9 ఇంచులు టోటల్గా. చెస్ట్ లూజ్ వచ్చేసి 19 ఇంచులు అండి. 19లో సగం అంటే 9.5 ఇంచులు. అదిగోండి చెస్ట్ లూజ్ అయితే 9.5 ఇంచులకి మార్కింగ్ చేసేస్తున్నాను.
ఇప్పుడు దీన్ని కలిపేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, 2 ఇంచులేమో ఖర్చు కోసం ఉంచాలి. నేను 2 ఇంచులు తీసుకుంటానండి మ్యాక్సిమం ఖర్చుకి. హైట్ వచ్చేసి ఇందాక చూడలేదు కదా, ఇప్పుడు చూద్దాం హైట్ ఎంత ఉందో. అది డ్రెస్ హైట్ అయితే 14 ఇంచులు వచ్చిందండి. ఈ 14 ఇంచులే మనం మార్కింగ్ పెట్టుకుందాం. కింద ఒక పావు ఇంచు వదిలేసాం కాబట్టి కుట్టు కోసం ఇంక పైన పైన షోల్డర్స్కి జాయింట్స్ కోసం అని చెప్పి ఒక పావు ఇంచు తీసుకుందాం. ఇప్పుడైతే 14 ఇంచులకు మార్కింగ్ పెట్టాను. అలాగే మార్కింగ్ కోసం షోల్డర్స్ జాయింట్ చేస్తాం కదా, దానికోసం కూడా ఒక పావు ఇంచు అనేది గీత గీసేస్తాను అనమాట. తప్పకుండా ఎక్స్ట్రా తీసుకోవాలండి. అలా తీసుకోకపోతే మనం ఏంటంటే జాయింట్స్ చేసేటప్పుడు కూడా ఖర్చు పెట్టే జాయింట్ చేయాలి. ఖర్చు లేకుండా జాయింట్ చేస్తే తగ్గిపోతుంది అనమాట బ్లౌజు. ఇప్పుడైతే నెక్ 2.5 తీసుకుంటున్నానండి. ఎందుకంటే డ్రెస్ నెక్ కదా, అందులో 15-16 ఇయర్స్ అమ్మాయి కాబట్టి 2.5 సరిపోతుంది. అలాగే షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. మార్కింగ్ అనేది చేస్తాను ఇలాగ స్ట్రైట్ లైన్. నెక్ వచ్చేసి 5 ఇంచులకు మార్కింగ్ తీసుకున్నానండి. నెక్ కూడా ఇలాగా కరెక్ట్గా అన్నీ కూడా మెజర్మెంట్స్ తీసుకొని ఇలాగా బాక్స్ టైప్లో అయితే గీసేసుకోండి ఫ్రెండ్స్, మీకు ఈజీ అయిపోతుంది అనమాట. వాళ్ళు ఇచ్చిన మోడల్ అయితే ఇదిగో చూడండి, ఈ పేపర్ మీద ఆ పాప డ్రాయింగ్ వేసి కూడా తెచ్చిందండి. చూడండి, ఈ మెథడ్లో అంబ్రెల్లా కటింగ్ టాపు, అలాగే హిప్ బెల్ట్, అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్లవర్ లాగా ఇలా స్టిచ్ చేయమని, అలాగే ఫుల్ హ్యాండ్స్ ఫ్లవర్ లాగా స్టిచ్ చేయమని చెప్పిందనమాట. సేమ్ ఇదే విధంగా రావాలి డ్రెస్ అయితే. ఇప్పుడు నెక్ రౌండ్ నెక్ ఇచ్చేస్తున్నానండి, ఎందుకంటే ప్లెయిన్గా ఇచ్చారు కదా, రౌండ్ నెక్కే పెట్టమన్నారు అనమాట. ఆమ్ డౌన్ అయితే చూద్దామండి, మనకి ఆమ్ రౌండ్ ఎంత రావాలి, 8.5 రావాలి. 8.5కి ఎంత సరిపోతుందో చూసుకుందాం. ఫస్ట్ అయితే నేను 6 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను. 6 ఇంచులకు మార్కింగ్ పెట్టి ఇలా స్ట్రైట్ లైన్ అయితే గీసేస్తున్నానండి. సరిపోతుందో లేదో ఒకసారి చూసుకుందాం. 6 ఇంచులు ఉంది కదా, 6 ఇంచులకి మార్కింగ్ పెట్టాను. 1.5 ఇంచులేమో చంక దగ్గర, 6 ఇంచులకి తర్వాత 1.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేశాను అనమాట. కరువు షేప్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసేయండి 8.5 వచ్చిందో రాలేదని. పైన షోల్డర్స్ దగ్గర ఖర్చు వదిలిపెట్టి చెక్ చేయాలండి. నాకైతే 8 మీద ఒక గీతే వచ్చింది, 8.5కి తగ్గింది అనమాట. అంటే ఒక పావు ఇంచు తగ్గింది. ఆ పావు ఇంచు ఏం చేద్దామంటే, ఇప్పుడు 6 పెట్టాను కదా, ఆమ్ డౌన్ అనేది ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెడదాం, సరిపోతుంది అనమాట. మనకు పావు ఇంచే తగ్గింది కాబట్టి పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టేస్తే సరిపోతుంది. 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టేసి మార్కింగ్ కరువు షేప్ అనేది ఇచ్చేసేయండి. ఇప్పుడు అంతేనండి, చాలా ఈజీ. అంబ్రెల్లా కటింగ్ కూడా చాలా బాగుంటుంది. అలాగే వేసుకుంటే మాత్రం సూపర్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడైతే నాకు 8.5 ఇంచులు వచ్చేసిందండి, కరెక్ట్గా వచ్చిందనమాట. ఇలాగా ఆమ్ రౌండ్కి ఆమ్ డౌన్కి సర్చ్ చేసుకుంటూ మెజర్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే కొంచెం ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు పైకి తీసుకుంటున్నానండి, ఎందుకంటే నడుం దగ్గర అటు ఇటు కొంచెం కిందకి జారిపోయినట్టు ఉంటుంది. అలా జారకుండా ఉండటం కోసం కొంచెం పైకి తీసుకుంటున్నాను అనమాట. మనం ఏ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసామో ఆ విధంగా కటింగ్ అయితే చేసేసేయండి. చంక దగ్గర అలాగే నెక్ దగ్గర టక్స్ ఇచ్చేసేయండి. ఇప్పుడైతే బ్యాక్ నెక్ అయితే రెండిట్లకి ఒకేసారి తీసుకోకూడదు, ఒక్కొక్కటి తీసుకుందాం. ఫ్రంట్ అయితే మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో ఆ విధంగా తీసేసుకొని కొంచెం ఇక్కడ లోత్ అనేది తీసేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. అది చూడండి, ఇక్కడ 1 ఇంచ్ వరకు కటింగ్ చేసేసేయాలి. అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి 5.5 తీసుకుంటున్నాను. 5.5 కూడా మార్కింగ్ చేసేసి
కటింగ్ చేసేసేయాలి. ఇంతేనండి. అలాగే ఫ్రంట్ పార్ట్‌కి లోత్ అనేది, చంక లోత్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసుకుంటానన్నమాట. అలాగే టక్స్ కూడా ఇచ్చేసేసేయండి. మధ్యలో మిడిల్ టక్స్ ఉంటాయి కదా, దానికి 4 ఇంచులకి మార్కింగ్ చేసుకొని 4:30కి ఇలా టక్స్ ఇచ్చేసేయండి. డ్రెస్సులకైనా దేనికైనా, డ్రెస్సులకైతే కొంచెం పొడవుగా ఇవ్వాలి. అంతేనండి. ఇప్పుడైతే హ్యాండ్స్కి అయితే మిగిలిన క్లాత్ అనేది హ్యాండ్స్కి తీసేస్తున్నా. చివరన ఒక ఖర్చు కోసం ఒక లైన్ వదిలేసి, మనకి 18 ఇంచులు ఫుల్ హ్యాండ్స్ కదా, నేనైతే 18 ఇంచులకు మార్కింగ్ పెడుతున్నాను. అలాగే ఆమ్ రౌండ్ వచ్చేసరికి 8.5 ఇంచులు, ఆమ్ డౌన్ ఏమో 2.5 ఇంచులు తీసుకుంటున్నానండి. ఫుల్ హ్యాండ్స్ కాబట్టి ఎక్కువ డౌన్ తీసుకోనవసరం లేదు. 2.5కి మార్కింగ్ చేసేసి ఆమ్ రౌండ్ అనేది 8.5కి మార్కింగ్ పెట్టేశాను. ఇంతేనండి. 2 ఇంచులు ఖర్చుకి. ఓకేనా ఫ్రెండ్స్. హ్యాండ్ కూడా మనకి పొడవు హ్యాండ్స్ వస్తాయి కదా. ఏదైనా సరే మార్కింగ్ పెట్టుకున్నాక ఒకటికి 2-3 సార్లు ఒకసారి చెక్ చేసుకోండి. హ్యాండ్ అయితే 5 ఇంచెస్, 5 ఇంచులు హ్యాండ్ లూజు 5 ఇంచులకు పెట్టేసుకొని ఇలాగా డ్రా అనేది చేసేసేయాలి. ఇప్పుడైతే నేను ఖర్చుతో సహా తీసుకోవాలి కదా, అందుకని చెప్పి కొంచెం పైకి తీసుకుంటున్నా. ఈ విధంగా మార్కింగ్ చేసిన విధంగా కటింగ్ చేసేసేయాలి. ఆమ్ రౌండ్ ఎంతవరకు ఉందో అక్కడ ఒక టక్ ఇచ్చేసేయాలి. అలాగే మిడిల్లోకి ఒక టక్ ఇచ్చేసేయండి. అంతేనండి. హ్యాండ్స్ కూడా ఇప్పుడు రెడీ అయిపోయినాయి. లోతు అయితే ఒక 1/4 ఇంచు వరకు ఇలా తీసేసుకోండి. ఐబ్రో షేప్ అయితే రావాలండి. చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో. నేనైతే మార్కింగ్ చేసేసుకుండా గీసేసాను అనమాట. ఇప్పుడైతే ఒరిజినల్ క్లాత్ కటింగ్ చేసేసుకుందాం. వర్క్ వచ్చింది కదా ఒరిజినల్ క్లాత్కి, ఆ వర్క్ వచ్చిందేమో ఫ్రంట్ పార్ట్లో ఉండేటట్టు తీసుకోండి. కటింగ్ చేసేసేయండి. ఇంతేనండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి. లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి, బ్లౌజెస్ కానివ్వండి, కటింగ్స్, స్టిచ్చింగ్స్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే వస్తూనే ఉంటాయి. మీరు సపోర్ట్ చేస్తే కనుక తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక షేర్ చేయండి. ఇప్పుడైతే హ్యాండ్స్కి తీసుకుంటున్నా. హ్యాండ్స్కి జాయింట్స్ పడకుండా వేయాలి అనుకున్నా కాబట్టి బ్యాక్ పార్ట్ తీసుకోకుండా హ్యాండ్స్ వరకు తీసుకుంటున్నానండి. ఒకవేళ సరిపోతే దీంట్లోనే బ్యాక్ పార్ట్ తీసుకుంటా. సరిపోలేదండి నాకైతే. అందుకని చెప్పి నేను ఏం చేశానంటే, మనం అంబ్రెల్లా కటింగ్ కింద తీసుకున్నాం కదా, అదే లంగాకి అంబ్రెల్లా కటింగ్ దగ్గర, దాని దగ్గర ఉన్న ముక్కతో నేనైతే బ్యాక్ పార్ట్ తీసుకున్నా. అది కట్ చేసేటప్పుడు మిగిలింది కదా, ఆ పీస్తో ఇలాగ బ్యాక్ పార్ట్, అలాగే ఫ్రంట్ పార్ట్, అలాగే హ్యాండ్స్, ఈ 3 వచ్చేసినాయి కదా. ఇప్పుడైతే చాలా ఈజీ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.